మనం అయితే ఇప్పుడు ఏలూరు సామాన్లు అయితే అన్లోడ్ చేసుకున్నాం. ఇంటికి వెళ్ళాం, ఫ్రెష్ అయ్యి భోజనం చేసి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నామండి. ఏంటి ఇవన్నీ తిరిగిందాడు కానీ కిరాయి చెప్తలేదు, ఎంత అయిందో ఏంటో చెప్తలేదు అని చెప్తా అనుకుంటున్నారు కదా. చెప్తాను మొత్తం అంతా కూడా ఒక లైన్లో ఎప్పటికి ఇంటికి వస్తాము మళ్ళీ అప్పటికి చెప్తా. 4 రోజులు అవ్వచ్చు, 5 రోజులు అవ్వచ్చు, మొత్తం అన్నీ కూడా చెప్తానండి క్లియర్గాను. పెద్దన్నా నమస్తే. హైదరాబాద్ ఈ మా చుట్టుపక్కల బళ్ళండి వీళ్ళు. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ చేసాం ట్రిప్. 0 చేసాను. టోటల్ ట్రిప్ వెళ్ళి వచ్చేటప్పటికి ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో ఏంటో చూద్దాం. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ. ఇక్కడ కంగారుగా తీయడం వల్ల వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయాం. దారిలో మొత్తం అంతా కూడా తీసుకుంటూ వెళ్దాం మరి. కాకపోతే మనకు మైనస్ వచ్చేసి ఇప్పుడు ఎదరా 2 లేడీస్ కూర్చుంటారు. అది వీడియో తీసినప్పుడల్లా ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో చూడాలి. మనకు మొత్తం లోడింగ్ పాయింట్లు వచ్చేసి 2 దిక్కులండి. ఒకటైతే కొనచవాడ, ఒకటేమో క్యాస్వరం అండి. ఇప్పుడు ఒక దిక్కున అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంకో దిక్కు అయితే వెళ్తున్నాము. అక్కడ కూడా లోడ్ చేపించుకొని ఇంకా మొత్తం పట్ట అయితే ఫుల్గా కట్టేసుకోవాలి. వాతావరణం కూడా సరిగ్గా ఉండలేదు కదా, కట్టేసుకున్నామంటే గొడవ అయితే ఉండదండి మనకి. వినాయక చవితి అయితే దగ్గరికి వస్తుంది కదండి. ఇప్పుడు నుంచి ఒక్కొక్కరు బొమ్మలు అవి ఆర్డర్ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఈ బొమ్మ అయితే పెయింటింగ్ అట్లకి వెళ్తున్నట్టుంది. ఇంకా సైడ్ ఫినిషింగ్ అవి కొంచెం ఊడిపని లాస్ట్ ఇయర్ అన్నీ ఇక్కడ ఇప్పుడు అవన్నీ ప్యాచ్ వర్క్లు చేసి పెయింటింగ్లు అన్నీ చేసి డెలివరీ చేస్తారు. మరి చాలా పెద్దది అయితే ఉందండి. సరిగ్గా కొమ్మలన్నీ ఒక 2 ఇంచుల గ్యాప్లో వచ్చినట్టు వస్తుంది. కొమ్మలన్నీ ఎదురు నుంచి బండి అయితే. మనం అయితే ఇప్పుడు 2వ చోట కూడా లోడింగ్ అయితే చేసుకున్నామండి. క్యాస్వరంలో ఉన్నాం, ఇంకెళ్ళిపోతున్నాం. ఇంకెక్కడ ఆగి పని అయితే లేదు. చలో హైదరాబాద్. అడిగా భోజనం చేసి మనం 3 రోజులు అండి అయిపోయింది ఇప్పటికి. మొన్నేమో ఒంగోలు, నిన్న ఏలూరు, ఈరోజేమో హైదరాబాద్. ఇన్ని గురించి ఏముందండి, కిరాలు ఉన్నాయి కదా, మనకు కావాల్సి వచ్చినప్పుడు రావు కదా. ఎలాగైనా టిఫిన్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే చేబ్రూల్లో ఉన్నాం. ఇంకా 450 కిలోమీటర్లు అయితే ఉందండి ఇక్కడ నుంచి. తినేసాం, కొట్టుడు ఇంకెక్కడ బ్రేక్ అయితే లేదు. ఒళ్ళు చూడు బొంబరు బతాయి, ఇలా చూడు పీచు అదే ఒళ్ళు చూడు బొంబరు బతాయి. మనం అయితే బండ్లో డీజిల్ అయితే కొట్టించామండి. ఇంక ఇప్పుడు ఇక్కడ కొట్టించామండి. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేంత వరకు కూడా చూసుకోకర్లేదు. ప్రస్తుతానికి అయితే ఒక 2600 2700 అలా అయితే కొట్టిద్దాం. ఫుల్ ట్యాంక్ అండి. ఇంక నెక్స్ట్ టైం మళ్ళీ హైదరాబాద్లో అయితే చూద్దాం, అక్కడ రేట్ డిఫరెన్స్ ఉంటుంది కదా. మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా సెకండ్ ఎగ్జిట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈ అవుటర్ రింగ్ రోడ్లో సెకండ్ ఎగ్జిట్ దగ్గర దిగి ఇంకా అక్కడ నుంచి లోపలికి ఒక 4 కిలోమీటర్లు వెళ్తే మనం లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. మనం వెళ్ళి ప్లేస్కి వచ్చేసి ఆయనకైతే లొకేషన్ అయితే పెట్టడం రాదని చెప్పేసి ఇంకా ఆయన రోడ్డు మీదకి అయితే వచ్చారు. ఇక ఎదురు స్కూటీ కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఆయన ఫాలో అవ్వకుండా అయితే వెళ్ళాలి. మనం వెళ్ళేది అయితే ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు సామాన్లు అయితే వేసుకొని మొత్తానికి అయితే అన్లోడింగ్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి బండి కనిపిస్తుంది కదా, ఫామ్ హౌస్. ఇదంతా సైట్. మరి వీళ్ళ పని, మేము తీసుకొచ్చిన వాళ్ళ పని ఏంటంటే ఇది ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదండి, ఈ మొక్కల్ని నీళ్ళు వేసుకోవడం, కొలిపోయి లేకుండా చూసుకోవడం అంట.
అదొకటి ఇంక ఇక్కడ కబ్జాలు అవి ఎక్కువ జరుగుతాయి కదా, అలాంటివి అవ్వకుండా ఉండడం కోసమేమో అనుకుంటాను మరి. ఇది హైదరాబాద్, అసలైన హైదరాబాద్. ఇక్కడ లొకేషన్ మటుకు మంచి బలం ఉంది, ఇంక పల్లెటూరు వాతావరణం లాగా ఉందండి. అసలు గొడవ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. అన్లోడింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ వేటలో ఒకే పడాలి. గ్రూపుల్లోనే తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసుకొని అన్న ఏమన్నా ఉందా అనుకుంటా చేసుకుంటా ఉండాలి. మొత్తం ఈ నేల వేసుకునే నేల వల్లనే ఇలాంటి దారిలోకి వచ్చింది. అదే మన సైడ్ అయితే వాటికి టింటింటి అందునంతే. ఇంకా గేటు వెళ్ళిపోద్దులేండి ఒకసారి. ఓయ్యా, మొత్తం ఏరియా అంతా చాలా ఖాళీగా ఉంది. మనం ఇంక ఇక్కడ రోడ్డు మీద కట్టేసి అయితే పడుకున్నాం. ఇంకా ఒక గంట చిన్న న్యాప్ వేసామా. మన సబ్స్క్రైబర్ అలాగే ఫ్రెండ్ అయ్యాడు అన్న. చాలా రోజుల నుంచి అయితే మనతో మాట్లాడుతున్నాడు, టచ్లో ఉన్నాడు. ఆయనకి ఇలా హైదరాబాద్ వచ్చానన్నా అంటే సరే అయితే తమ్ముడు వస్తున్నాను అని చెప్పేసి బండి మీద అయితే వస్తున్నాను. అన్న అయితే కలుద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇంక సాయంత్రం వరకు చూస్తాం. సాయంత్రం నుంచి బండి వదిలేద్దాం. పెద్దగా టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇంకా వచ్చింది మనకి వచ్చినంత వరకు ఇంకా అదేలా అనుకోవాలంతే. ఇంకా సాయంత్రం వెళ్ళిపోతాం. ఎలాగ ఇప్పుడు దాకా ఉన్నాం కదా, తినేసి పడుకున్నాం. ఇంకో సాయంత్రం మళ్ళీ ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి తాతీకి వెళ్ళిపోవచ్చు. అది పక్కనే ఉంది అవుటర్ రింగ్ రోడ్డు. అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్నాం. నీట్గా సెట్ కింద ఎట్టుగా పడుకున్నాను. ఇంకా ఈసారి అయితే ఎప్పుడైతే మన దాంట్లో ఫ్యాన్ కూడా ఉండేది కదా, ఇక ఫ్యాన్ కూడా తెచ్చుకోలే కదా, తెచ్చుకోలే. ఇంకా వేసా కొనుక్కు. హలో బ్రో, అన్న అయితే మన సబ్స్క్రైబరు ఇంకా బ్రదర్ లెక్క చూడండి. వచ్చాడు 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 తీయన్నా. అన్నా బాగున్నా అన్న. అన్న అయితే మరి మన కోసం ఇప్పుడు ఇంచుమించు 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చావా? 40 ఉంది, 50 లేదు 40 ఉంది. 40 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చాడు. ఏంటంటే ఇంకా మనకి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. మన కోసం మన తమ్ముడు వచ్చాడని చెప్పేసి, అంటే ఆల్రెడీ 2-3 సార్లు కూడా కలవాల్సిందే, వేరే వేరే రీజన్స్ వల్ల కలవలేకపోయాం. ఇంక ఈసారి అట్లా తమ్ముడు నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తానని చెప్పేసి అన్న అయితే ఇంక ఇక్కడే ఉండమన్నాడు. వచ్చాడు మన కోసం. నిజంగా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఎక్కడో నాకు దిక్కు మొఖం తెలియని ఊర్లో నాకంటూ ఒక అన్న అంతా ఉన్నాడు అని చెప్పేసి. అంతే కదా అన్న మరి. అంతే అంతే అంతే. ఇప్పుడు నువ్వు నాకు 1000 రూపాయలు ఇచ్చినా, నీకు 1000 రూపాయలు ఇచ్చినా కానీ ఆ రోజుతో అయిపోతాయి. చూపించే అభిమానం మరి ఎప్పటికీ పోదు కదా. అంతే అంతే. ఎలా ఉంది నీ బండి? ఎలా ఉంది? నా బండి ఎలా ఉంది? మన బండి బండికి వెయిట్ తక్కువ మంచిగా ఇంకా బాగుంది. ఇది బాగుంది. ఇది వెయిట్ తక్కువ ఉంది కదా. మాది ఏంటంటే తక్కువ, వెయిట్ తక్కువ. నాది కొంచెం వెయిట్ ఎక్కువ, బాగుంది. ఎన్ని సర్వీస్ అయినా ఇప్పుడు దీనికి? 5 ఆ రోజులో ఎన్నో ఉంది. బాగుంది నిజంగా. యాక్చువల్గా నేను ఇట్లా కట్టేయాల్సింది కానీ ఏంటంటే వెయిట్ తక్కువ ఉంటుంది, ఇబ్బంది ఉండదు కదా. ఏ లోడ్ వేసుకొచ్చినా ఇబ్బంది ఉండదు. బాగుంది నిజంగా, లైట్ వెయిట్ అనిపిస్తుంది. నా బండి అయితే దున్నపోతుంది. మనకైతే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడకి అయితే కిరాయి అయితే వచ్చిందండి. లైట్ వెయిట్ 600 కేజీలు అంతే. ఇప్పుడు దానికోసం మన బండి పేపర్లు అయితే పట్టుకెళ్ళాలండి. ముందు వెనకాల చాలా లొకేషన్ చూసారా, దుకాణం ఎంత ఉందో. మన బండి పేపర్లు పట్టుకెళ్ళి ఎంట్రీ అయితే రాయించుకోవాలి. ఫోన్ అయితే లోపలికి నాట్ అలౌడ్. సో మనం ఇంకా లోపల వీడియో తీయడానికి అయితే ఉండదు. అయ్యి బాబాయ్ మామూలుగా లేవని రూల్స్. మొత్తం పేపర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో, ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు ఉంది, పొల్యూషన్ ఎప్పటి వరకు ఉంది అన్నీ కూడా రాసుకొని చెక్ చేసి, లైసెన్స్ నెంబరు, లైసెన్స్ వ్యాలిడిటీ అన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు రాసుకొని పంపుతున్నారు. లోడింగ్ అయితే మొత్తం నీట్గా కట్టేసానండి. ఇంకెంత వర్షం వచ్చినా కానీ కిందకు వచ్చేసేలాగా. అలాగే మన బరకం కూడా చిరగకుండా మాదిరిగా పైన అయితే గట్టిగా లాగలేదు. ఇది
మొత్తలో ఇక్కడ నీళ్ళు ఆగుతాయి అట్లేదులేండి, వాటర్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు బయలుదేరాలి. ఇంకా మనకి కంగారు ఏం లేదు. రేపొద్దున్న 8:30 ఆ టైం వరకు కూడా టైం ఉంది. సో తాయితీకి వెళ్ళొచ్చు మనం. ప్రజెంట్ మళ్ళీ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఇది అంటే పట్ట ఇన్ని బాగుండి కడితేనే పంపుతారండి బయటికి లోడు. చాలా ఉంది హడావిడి. ఇప్పుడైతే వెళ్ళిపోతాం. మరి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. ఏంటంటే మనం ముందే బీర్లు అయితే తయారు చేస్తారు కదా, అట్లా మూతలు అంటండి. అవి రా మెటీరియల్ కాదు, ఏం కాదు. ఇప్పుడు అడిగితే చేపలు అంట. మొత్తం అన్నిటికి కూడా బీర్లకి కొన్నిటికి మొత్తం అన్నిటికి కూడా చేపలు అయితే అక్కడ తయారవుతాయి అంట. అవి అయితే ఇప్పుడు మనం వేసుకెళ్తున్నామండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి కలకపడి ఏంటంటే కిరాయి అమౌంట్ మళ్ళీ మన రిటర్న్లో పోస్ట్ కొడితే అదే రిసీవ్డ్ ఉంటుంది కదా, ఆ తలకి పోట్లో పడ్డాం బొక్కలాగా. ఈ మార్కెట్ కిరాయిలకేమో లోడ్లు ఎక్కువ కట్టాలి, ఇలాంటి వాటికేమో ఈ మళ్ళీ వస్తాయో పోతాయో తెలియదు. బొమ్మలు రిటర్న్ చేయరు అమౌంట్. అప్పుడేమో అక్కడ ఎల్ఆర్ఐ కూడా తీసుకున్నాం. మొత్తం ఇలాంటి కిరాయిలకి పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే బండి మొత్తం అన్నీ కూడా ఫోర్స్లో ఉండాలండి. మరి లేదంటే యాక్సెప్ట్ చేయరంట. మళ్ళీ మనకి అమౌంట్ కూడా ఏం కొట్టలా, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ దానికి కూడా అయింది. మళ్ళీ మనోడిని ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఏంటి మరి. ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసామండి. ఇక్కడ నుంచి 74 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఇంక మన లైన్లో దిగుతాం. అక్కడ నుంచి ఇంక నిద్ర వచ్చేంత వరకు తోలి తర్వాత ముందు తినేద్దాం. ఔటర్ రింగ్ రోడ్ దిగ్గానే ఎదుటి తినేసి ఇంక నిద్ర వచ్చినంత వరకు తోలేసుకొని పడుకున్నాము. ఇంకో మిగతాది పొద్దున్న వెళ్దాం కావాలి. అంత కంగారు ఏం లేదు కాబట్టి తాయితీగా వెళ్ళొచ్చు. పొద్దున్న 8 ఎట్టాలి. కొంచెం ఎర్లీగా ఉండవు. ఫస్ట్ ఇంక మనం దింపుతారు కదా, గొడవ ఉండదు. ఈ పెద్ద లోడు కూడా కాదు, వాళ్ళు దింపపోయినా మనం ట్రై చేస్తాం. బాక్స్లు అలా ఉన్నాయి. మనం దిగే ఎగ్జిట్ అయితే వచ్చేసిందండి. ఈ బళ్ళన్నీ కూడా సిటీలోకి వెళ్ళడానికి ఏమో మరి ట్రాఫిక్ తగ్గుద్ది కదా, లేకపోతే నో ఎంట్రీ అలాంటివి ఏమైనా ఉంటాయో ఆపేసుకున్నారు. మనం ఇంకా 1/2 కిలోమీటర్ దిగిపోయి విజయవాడ రోడ్లోకి వెళ్ళిపోతాం. టిఫిన్ చేసేసి In 400 meters, use the left 2 lanes to take exit 11 toward Vijayawada Road. మనం ఈ హైవే మీద అయితే ఒక 77 కిలోమీటర్ల జర్నీ చేసాం. నాకు తెలిసి దీనికైతే మేము వెళ్ళేటప్పుడు అయితే 170 రూపాయలు వచ్చేసారు. ఇప్పుడు కూడా సేమ్ అనుకుంటా. అంటే ఇంక దీని మీద డిస్టెన్స్ మనం ఎంత దూరం ట్రావెల్ చేస్తామో అంతా కట్ అవుతుంది. ఎక్కేటప్పుడు ఒక దగ్గర స్కాన్ అవుతుంది, మళ్ళీ దిగేటప్పుడు కట్ అవుతుంది. ఇక మొత్తం లిస్ట్ టేబుల్. పటాన్ చెరువు 170 రూపాయలు అమ్మాయి. 8 కిలోమీటర్ల పటాన్ చెరువు 74.15 170 రూపాయలు. అమ్మోయ్. టేక్ లెఫ్ట్ ఎల్బీ నగర్ 170 340 రూపాయలు. ఈ 2 టోల్ గేట్లకి అయినాయి అంతేనండి. ఇంకా Continue on National Highway 65 for 4 kilometers. లోడ్కి వెనక్కి వెళ్ళాం. అక్కడ 20 రూపాయలు అయినాయిలే ఆ డిస్టెన్స్కి. దారుణం. అయితే బండి అయితే లోడింగ్కి ఎలా కట్టామో అలాగే ఉన్నది. టిఫిన్ చేయడానికి అయితే ఇంకా ఆగాం. టిఫిన్ చేసి ఎక్కడొక్కడ ప్లేస్ చూసుకొని పడుకోవడం వల్ల అదే వెళ్ళడం చూద్దాం. ఇంకా సిచ్యువేషన్ ఎట్టి డిమాండ్ చేస్తే అలాగా. ఇప్పుడు నైట్ 10:30 అయింది. ఇప్పుడు కూడా ఆపుతున్నారండి ఫీల్డ్ యాక్సెల్. ఏంటంటే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. పాసింగ్ లోడ్ కాబట్టి వేసుకుంటే ధైర్యంగా సమాధానం చెప్పాలి. ఎలా తోలాలంటే ఎవరు తోలో చెప్పండి, ఇంకెక్క తోలుతారు అందరూ. ఇంక నిద్ర అయితే మామూలుగా ముంచు రావట్లేదండి. ఇంకా పెట్రోల్ బంక్ పక్కన బయట కొంచెం లైటింగ్ అయ్యి ఉన్నాయి కదా, ఆఫీసులు పక్క సెట్ చేసాం. ఆపకుండా టవల్లో కాకి సెట్తో కింద ఈ సీట్కి ఈ మధ్యలో దెబ్బడం ఇది ఒకటి ఏడిసింది మనకి బొక్కలకు. దీనివల్ల ఎందుకని
తలగలు తీసుకున్నాం. ఓకే, పడుకొని జాగ్రత్తగా మనం 4 లేసినా సరిపోద్ది. 3 గంటలు ఇంకా 160 కిలోమీటర్లు ఉంది. 4 లేసినా అది వెళ్ళిపోతాం. కరెక్ట్గా టైం కూడా సరిపోద్ది. 4కి అలారం పెట్టుకుని పడుకుందాం. మరి నీరసం బాగుంది అట్లేదు. ఇప్పుడు దాకా అలా వచ్చాను కూడా తెలియదండి. కొద్ది దూరం అయితే ఇంక నిద్రమత్తులోనే తోలేసాను. ఏంటి ఏదో తేడా ఉంది ఏంటని చెప్పి అనుకుని పక్క తాపాను. అయ్యో మనకి 3 రోజుల నుంచి నిద్ర సరిగ్గా లేని మనం ఇంకా పడుకోగానే నిద్ర తగ్గట్టేసిందండి. 3ంటికి లేద్దాం అనుకున్నాం. 3 కాస్త 4 అయింది. 4ంటికి లేచి మళ్ళీ లేద్దాలో ఒక అరగంట అని చెప్పేసి అనుకున్నాం. తెల్లారిపోయింది. వెళ్ళాలండి మరి. అర్జెంట్గా కొట్టుకుంటే వెళ్తాయి. మరి బాగుంది. రాత్రి గట్టిగా ఫాస్ట్గా వెళ్ళిపోతే గొడవ ఉంది. మళ్ళీ వర్షం ఒకటి స్టార్ట్ అవుతుంది మనకి. వర్షం రేజ్ అయిందంటే మళ్ళీ జర్నీ తేవాల్సి. అయ్య బాబాయ్, ఇప్పుడన్నా ఫోన్ వచ్చిన వాళ్ళని లేచాను. లేదంటే ఇంకా మంచి మొత్తుగా పడుకున్నాను. ఇంకా తెలుస్తలేదు ఇంక ఏమేనండి. మొత్తం నిద్ర అంతా తీరిపోయింది. 3 రోజుల నిద్ర అంతా కవర్ అయిపోయింది. నా లక్కీ కొద్దీ ఏంటంటే అక్కడ దోమలు కానీ అలాంటివి ఏమి లేవు. ఇంకా మనం వెళ్ళాల్సింది అయితే 142 కిలోమీటర్లు అయితే ఉందండి. ఇప్పుడు ఎందుకంటే కంగారు పడుతుంది అంటే ఇది ఎర్లీగా అయిపోయింది అనుకో. అన్నాడు ఏదైనా మనం విజయవాడలో ఏదైనా సెట్ చేసుకోవడానికి ఉంటుంది టైం. అది లేట్ అయిందంటే మళ్ళీ రేపు పొద్దున్న దాకా ఉండాలంటారు. రేపు పొద్దున్నంటే మళ్ళీ ఈరోజు ఒకవేళ సపోజ్ ఈరోజు లోడ్ అయినా కానీ మళ్ళీ రేపు పొద్దున్న దాకా అనడం ఎన్ని రోజులు పోతుందండి అసలు. దాని గురించి అని కంగారు. నేను ఇంటికనే ఫోన్ రాకపోతే ఇంకా 9ంటికో 8ంటికో పడుకున్నాను. ఇంకా అలాగా మొత్తం తిరిగి అంతవరకు 4ంటికి లెగినండి. లెగిసి అలారం చూసుకొని ఏముందలా ఇంకో అరగంట పడుకుంటే ఏమైంది అంతే. అరగంట అయితే 3 గంటలు అయింది. వర్షం ఒకటి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు కరెక్ట్గా నకిరికాయలు దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు మనం అనుమంచిపల్లి వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి అయితే దిగాలి. హైవే అయితే దిగిపోవాలి. అక్కడ నుంచి జంపలగూడెం అంట ఊరి పేరు. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఆట మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయిందండి. మనం అయితే దెబ్బకి 1 గంటన్నర కొట్టాం. గట్టిగా లొంగిపోయింది మొత్తం. ఇప్పుడు ఇంకా వచ్చి 50 కిలోమీటర్లు అయితే ఉంది. మనకి 1 గంట పావు టైం ఉంది. షాపీకి వెళ్ళినా కానీ సరిపోద్ది. 9ంటికల్లా అక్కడ పెడితే సరిపోద్ది. ఎదరికి వెళ్ళిన తర్వాత అయితే హైవే అయితే దిగిపోలే. అనుమంచిపల్లి వెళ్ళిన తర్వాత లోపలికి 2 రోడ్లు చూపెడుతుంది. ఓ రోడ్ ఏమో టోల్ గేట్ అయితే చూపెడుతుంది. 58 కిలోమీటర్లు చూపెడుతుంది. అది స్లో చూపెడుతుంది మరి ఎందుకో. ఇంకో రోడ్ ఏమో టోల్ గేట్లు ఏమి లేవు. 66 కిలోమీటర్లు చూపెడుతుంది. ఫాస్ట్ రోడ్ చూపెడుతుంది. మరి ఇదేం లాజిక్ నాకు అర్థం కాల. రోడ్డు అంటే యావరేజ్లో చెక్ చేస్తారు కదా. 10 వెహికల్ వెళ్ళిన తర్వాత ఏ వెహికల్ ఎటు నుంచి వెళ్తే స్పీడ్కి వెళ్ళిందో చెక్ చేసి దాన్ని బట్టి చెప్తారు కదా గూగుల్ వాడు. అది అనుకుంటా మ్యాటర్. ఇప్పుడు హైవే అయితే దిగిపోతున్నామండి. వైరా రోడ్ అంట. ఆ రోడ్లోకి అయితే వెళ్తున్నాం. మరి ఇక్కడ నుంచి ఇంకా 50 కిలోమీటర్లు చిల్లర 54 అలా ఉంది. Turn left onto Jaggayapeta Vaira Road, Jaggayapeta Vatsavai Road. జగ్గయ్యపేట వైరా రోడ్.
ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే వేదాద్రి అంట, లెఫ్ట్ సైడ్కి వెళ్తే వైరా. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది కూడా అదే. చిలకల్లు అంటే ఎదర టోల్ గేట్ వరకు వెళ్తుందండి. చిలకల్లు టోల్ ప్లాజా ఉంటుంది, అది మనం ఇప్పుడు తప్పించుకుంటాం. Continue on Jagayapeta Vaira Road for 6 kilometers. ఓకేనండి, 6 కిలోమీటర్స్ అంట. ఇంక ఈ ఏరియా కొంచెం అలా 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 వెళ్తే మరి అటు నుంచి ఏదో విజయవాడకి కంపల్సరీ రోడ్డు ఉండే ఉంటుంది షార్ట్ కట్. మనం విజయవాడ వెళ్ళాలి నెక్స్ట్. ఏమన్నా తగిలితే లేదా ఇంక ఇంటికి వదిలేయడమే ఖాళీగా. రోడ్డు అయితే బాగుందండి ప్రస్తుతానికి అంతా కూడా. ఇదంతా ఏదో ఎయిర్ టైప్ ఉందండి. వర్షాలు ఫుల్గా వస్తాయి కనుక వస్తుంది అనుకోండి ఇది ఇసుక. మన సైడ్ గోదావరి అలాగా ఇక్కడ అలా ఉంది. కాకపోతే వందన లేదు, అంత హైట్ అయితే లేదండి. ఇవన్నీ ఇసుక. తవ్వేసినాయి, ఇసుక తవ్వేసినాయి గుంటలు మొత్తం అన్నీ. నది మరి ఇక్కడ ఉందండి పెద్ద వంతెని. అంటే హైట్ లేదు, చాలా ఫుల్గా వరదలు అలాంటివి వస్తే కంపల్సరీ మునిగిపోతాయి అలాంటివి. పుష్కర్ ఘాట్ గుడి అన్నదండి, మరి పెద్ద గుడి ఏంటో. వర్షం వచ్చి పడడం వల్ల మొత్తం క్లైమేట్ అంతా మంచి కూల్గా భలే ఉందండి. మొక్కలు కూడా మొత్తం ఏంటంటే ఆకలి మీద అన్న దుమ్మంతా క్లియర్ అయిపోద్ది కదా, గ్రీనరీ రకంగా ఉందండి. మరి ఈ ఊరు వచ్చేసి బోనకల్లండి. మనం ఫస్ట్ తెలంగాణ నుంచి వచ్చాం, ఆంధ్ర బార్డర్లోకి వచ్చాం, ఆనమంచిపల్లి దగ్గరలో. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణలోకి వచ్చాం. మళ్ళీ కొద్దిగా ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆంధ్రాకి వెళ్తాం అనుకుంటా. మరి ఆ బార్డర్తో వెళ్తుంది. ఇది మనం వెళ్ళే ప్లేస్ అయితే ఆంధ్రాలోది. సో ఏమైందంటే కొద్దిగా ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆంధ్రాలోకి వెళ్తాం అనుకుంటా. ఈ ముఖ్యంగా తెలంగాణలో కలిసినట్టుంది. ఖమ్మం డిస్టిక్, జగ్గాపేట రోడ్, బోనకల్లు. ఖమ్మం 28 కిలోమీటర్లు ఇక్కడ నుంచి అండి.